హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ టాక్ విత్ రాబ్. నేను మరో ఫన్నీ డిఐవై వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, సో నేను మీకు ఇప్పుడు నేర్పబోతున్నాను ఒక మంచి రూమ్ డెకోర్ ఐడియా. నిజానికి నేను ఇది నా ఫ్రెండ్ దగ్గర చూశాను. ఇది ఒక ల్యాంప్ అండ్ నాకు ఆ ల్యాంప్ చాలా నచ్చింది. అందుకే ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేశా దాని కాస్ట్ ఎంత అని, అలాగే దానిని నా రూమ్లో సెట్ చేయొచ్చా అని. తర్వాత దాని ఖరీదు చాలా ఎక్కువ అని అర్థమైంది. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఆ ల్యాంప్ పైన అని. అసలు నేను దాన్ని సులభంగా తయారు చేయగలిగినప్పుడు నేనున్న చోటే, అందుకే నేను దాన్ని తయారు చేయాలి అనుకున్నా, అలాగే మీకు కూడా నేర్పించాలనుకున్నా. ఎందుకంటే మనతో పాటు డిఐవై ఉందిగా. సో రెడీగా ఉండండి, మనం మూన్ ల్యాంప్ తయారు చేయబోతాం. కావాల్సిన వస్తువులు: కార్డ్బోర్డ్ షీట్, ప్యాన్ ఆర్ తవా, స్టిక్కీ టేప్, ఫెయిరీ లైట్స్, టిష్యూ పేపర్స్, గ్లూ గన్, వైట్ గ్లూ, బౌల్, కింగ్ ర్యాప్, పెయింట్ బ్రష్, అక్రిలిక్ కలర్, మార్కర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకుంటున్నా. అది మీరు ఇక్కడ చూడొచ్చు, 2 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటున్నా లేదా తవా, దీని మధ్యలోంచి అవుట్లైన్ గీస్తున్నా. ఇక్కడ నేను గీసిన అవుట్లైన్ మీరు చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈ షీట్ని మనం పక్కన పెడుతున్నాం. దీన్ని మనం తర్వాత వాడదాం. దీంతో మనం ఏం చేస్తామో అప్పుడు చూపిస్తాను నేను మీకు. ఓకేనా? సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మౌల్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం క్లింగ్ ర్యాప్ని తీసుకుందాం. దీంతో ఈ ప్యాన్ని పూర్తిగా కవర్ చేసేద్దాం. అలా దీనిపైన ఒక నైస్ క్లింగ్ ర్యాప్ లేయర్ వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, మనం చుట్టేసాం. దీనివల్ల టిష్యూ పేపర్ తావా కతుక్కోదు, సులభంగా వచ్చేస్తుంది కూడా. అలా ల్యాంప్కి కావాల్సిన మౌల్డ్ లభిస్తుంది. ఓకే, ఇక గ్లూని ఎంటర్ చేద్దాం. ఇక్కడ గ్లూని నేను నీళ్లు కలిపి డైల్యూట్ చేయడం మీరు చూడొచ్చు. దీనివల్ల టిష్యూ పేపర్ సర్ఫేస్ పైన అతుక్కోవడం సులభంగా అవుతుందన్నమాట. ఇలా నేను తావా పైన టిష్యూ పేపర్ని పెడుతున్నాను. దాదాపు 4 లేదా 5 వరకు టిష్యూ పేపర్ లేయర్స్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ టిష్యూ పేపర్స్ చాలా పలుచగా ఉంటాయి. ఒకవేళ మీరు 1-2 పేపర్స్ అప్లై చేస్తే మీకు మౌల్డ్ లభిస్తుంది, కానీ అది సులభంగా చెదిరిపోయేలా ఉంటుందన్నమాట. మనం స్థిరంగా, మందంగా, స్ట్రాంగ్గా ఉండే మౌల్డ్ కావాలి. అందుకే మనం ఎక్కువ గ్లూ, ఇంకా వాటర్, పేపర్స్ వాడుతున్నాం. అర్థమైంది కదా మీకు? డ్రై అవ్వడానికి 1 లేదా 2 రాత్రులు వదిలేస్తున్నాం. అందుకే మీరు దీన్ని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాలి. ఎండ తగిలేలా ఉంచితే మరీ మంచిది. సరిగ్గా డ్రై అయ్యేలా చూడాలి. ఓకే, దాదాపుగా పూర్తి చేసాం. ఇప్పుడు దీన్ని డ్రై అవ్వడానికి పక్కన పెడుతున్నా. ఓకే, మన మూన్ డ్రై అయ్యేలోగా మూన్ ల్యాంప్ బ్యాక్ పార్ట్ తయారు చేద్దాం. సో ఇక్కడ మనకి రెఫరెన్స్ సర్కిల్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేయాలి. కానీ దీన్ని కట్ చేసేలోగా మనం మరో బౌల్ తీసుకుందాం. సరిగ్గా మధ్యలో మనం సర్కిల్ గీయాలి. ఓకే, మీరు చూడొచ్చు మధ్యలో మరో సర్కిల్ కూడా ఇప్పుడు ఉంది. నేను కట్ చేయడానికి కటర్ యూజ్ చేస్తున్నా. కట్ చేసేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కార్డ్బోర్డ్ రింగ్ ఉంది కదా, దీన్ని మీరు చూస్తున్నారుగా. లైట్స్ అటాచ్ చేద్దాం. లైట్స్ దీనికి అటాచ్ చేసినప్పుడు లైట్ సెంటర్ వైపు ఫేస్ చేసేలా ఉంచడం మంచిది. అప్పుడే సరిగ్గా మధ్యలో ఎక్కువ గ్లో ఉంటుంది, బయట రింగ్పై కాకుండా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. లైట్స్ని ఫిక్స్ చేయడానికి నేను స్టిక్కింగ్ టేప్ని వాడుతున్నా. అలాగే బల్బ్స్ అన్ని లోపల వైపు ఫేస్ అయ్యేలా చేస్తున్నా. ఒక లేయర్పై మరో లేయర్ల బల్బ్స్ని యాడ్ చేస్తుండాలి. అండ్ స్టిక్ టేప్తో వాటిని తమ స్థానంలో అతికించాలి. ఓకే, చూస్తున్నారుగా, కార్డ్బోర్డ్ రింగ్ పైన నేను ఫెయిరీ లైట్స్ అన్నీ అతికించేసాను. ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నా. ఓకే, ఇక్కడ మన మూన్ సర్ఫేస్ పూర్తిగా డ్రై అయింది, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని చివర్లో కటర్ సాయంతో నీట్గా కట్ చేయాలి ఒక షేప్ కోసం. ఓకే, నేను కార్డ్బోర్డ్ తొలగించడం మీరు చూడొచ్చు, కానీ ఇంకా దానిపైన క్లింగ్ ర్యాప్ ఉంది. క్లింగ్ ర్యాప్ ఉంది కాబట్టి ఈ తావా నుండి ఈ మౌల్డ్ని సులభంగా తీసేయచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా చాలా నీట్గా మనం దీన్ని తొలగించేసాం. సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంది. పైన టెక్స్చర్డ్ సర్ఫేస్ ఉంది, అచ్చు మూన్ లాగా. సో ఇక తావాని పక్కన పెట్టేయచ్చు. మనం మౌల్డ్ని తొలగించేసాం. ఇప్పుడు చివర్లని జాగ్రత్తగా క్లీన్ చేయాలి. కావాలంటే సిజర్స్ తీసుకోవచ్చు, వాటితో కట్ చేయొచ్చు. అలా చివర్లని నీట్గా ఉంచవచ్చు. మీరు సాటిస్ఫై అయ్యాక బేస్ని ఎంటర్ చేయాలి. తర్వాత దాన్ని బేస్ పైన పెట్టాలి. అలా మూన్ ల్యాంప్ సిద్ధం అవుతుంది. చూడండి, చూడడానికి ఇది చాలా కూల్గా ఉంది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం అతికించాలి. అందుకే వేడి గ్లూని నేను చివర్లలో అప్లై చేస్తున్నా ఈ కార్డ్బోర్డ్ రింగ్ పైన. తర్వాత మూన్ సర్ఫేస్ని దానిపైన పెట్టబోతున్నా. ఓకే, మనం పూర్తి చేసేసాం. ల్యాంప్ సిద్ధం అవడం మీరు చూడొచ్చు.
టిష్యూ పేపర్స్తో తయారైన అందమైన మౌల్డ్ మీ ముందుంది. ఇది చూడ్డానికి మూన్ సర్ఫేస్లా ఉంటుంది. ఇక వెనక వైపు చూస్తే ఇక్కడ లైట్స్ అన్ని ఫిక్స్ చేసాం, కార్డ్బోర్డ్తో తయారు చేసి ఇవి ఇక్కడ ప్లగ్ పెట్టేసాం. సో మనం ఇలా పవర్ పంపించవచ్చు. మనం ఇప్పుడు దీన్ని వేలాడదీసే మెకానిజం గురించి ఆలోచిద్దాం. కానీ అందుకోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను ఇలా 2 కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేశాను త్రికోణాకారంలో. నేను చేసిన డిజైన్ మీరు చూడొచ్చు. దీనివల్ల మనం దీన్ని సులభంగా వేలాడదీయచ్చు ఇలా. సో దీని స్థానంలో దాన్ని అతికించేద్దాం. నేను వేడి గ్లూని వాడుతున్నా అండ్ దీన్ని అతికించేసాం. ఇప్పుడు దీన్ని పెయింట్ చేసి మూన్ సర్ఫేస్లా కనపడేలా చేయాలి. అందుకోసం నేను పెయింట్స్ని తీసుకుంటున్నా. నేను అక్రాలిక్ కలర్స్ని వాడుతున్నా, అలాగే స్పాంజ్ని కూడా యూజ్ చేస్తున్నా దీనిపైన పెయింట్ అద్దడానికి. అప్పుడు టెక్స్చర్ బాగుంటుంది. మూన్ సర్ఫేస్ కొద్దిగా గ్రేష్గా వైట్గా ఉంటుంది, అందుకే నేను ఈ టైప్ కలర్ వాడుతున్నా. అలాగే నేను చివరిలో కూడా కలర్ అప్లై చేస్తున్నా. దీనివల్ల టిష్యూ పేపర్, కార్డ్బోర్డ్ ఒకే కలర్లో కనిపిస్తాయి అండ్ ల్యాంప్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఓకే, మనం దాదాపుగా పూర్తి చేసాం. ఈ పెయింట్స్ బయటికి తీసేద్దాం. ఇప్పుడు మన మూన్ ల్యాంప్ని చెక్ చేసి చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో నేను గ్రేట్ టెక్స్చర్ సృష్టించడం మీరు చూడొచ్చు. సో దాన్ని ఆన్ చేద్దాం, ఎలా కనబడుతుందో చూద్దాం. వావ్, ఇది చూడ్డానికి బాగానే ఉంది, కానీ రూమ్ లైట్స్ డిమ్ చేసినప్పుడే పూర్తి ఎఫెక్ట్ కనబడుతుంది. అలాగే దీన్ని గోడకి వేలాడదీయాలి. ముందు ఆ పని చేద్దాం.